అధికారంలోనూ, డబ్బులోనూ, రాజకీయంలోనూ గొప్ప గొప్ప వ్యక్తులుగా ఉన్న వ్యక్తులు దేవుడిచ్చిన డబ్బుతో, దేవుడిచ్చిన ఆరోగ్యంతో, దేవుడిచ్చిన శక్తితో దేవుడే లేడని అంటున్నారు. అది చాలా తప్పు. దేవుడు ఉన్నాడు. ఈ ప్రపంచానికి రక్షకుడు, శిక్షకుడు అయిన దేవుడు ఉన్నాడని ఆయన భగవద్గీత, ఖురాను, భగవద్గీతలో చెప్పాడు, బైబిల్లో. ఆ శ్లోకాల ఆధారంగా దేవుడు నీ శరీరంలో ఎలా ఉన్నాడు, ప్రపంచమంతా ఎలా ఉన్నాడని నీకు నేను చెప్తాను, వినండి. మొట్టమొదట నీ శరీరాన్ని తీసుకుంటే, నీ శరీరంలో నువ్వు ఏ పనన్నా చేస్తున్నావా? బాగా ఆలోచించు మిత్రమా. నీ గుండె నువ్వు కొట్టించుకుంటున్నావా? నీ శరీరంలో నువ్వు తింటున్న ఆహారం నువ్వు జీర్ణం చేసుకుంటున్నావా? నీ శరీరం లోపల ఆత్మదేవుడుగా దేవుడు ఉండి ఆయన నీ గుండెను కొట్టిస్తున్నాడు. ఆయన నువ్వు తిన్న ఆహారాన్ని అంతా అరగదీసి వాటిలో ఉన్న శక్తిని నీ శరీరానికి అందిస్తూ పనికిమాల పదార్థాన్ని మలం రూపంలో బయటికి విసర్జింపజేస్తున్నాడు. ఆయనే కానీ నీ శరీరంలో లేకుంటే నువ్వు శవంతో సమానము. ఆ విషయం తెలియక ఆయన ఇచ్చిన గొంతుతో, ఆయన ఇచ్చిన శక్తితో నువ్వు ఆయన లేడంటున్నావు. అది చాలా తప్పు. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగం 14వ శ్లోకంలో ఆయన ఏం చెప్పాడంటే, నరోభూత అహం వైశ్య నరోభూత మాశ్రితం ప్రాణవస సంయుక్తం మచన్యం చతుర్విధం. ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగంలో, భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 14వ శ్లోకంలో దేవుడు అని చెప్పినంటే, నేను వైశ్య నరుడు అనే అగ్ని రూపంలో మీ శరీరం అంతటా వ్యాపించి నేను నీ శరీరం లోపలే ఉన్నాను. నీ శరీరం లోపల ఉండి నువ్వు బ్రాందీ, విస్కీ, మందు, నీళ్లు ఎన్ని తాగినా, నువ్వు మటను, చికెన్, బిర్యానీ, అన్నము, సంగటి ఎటువంటి తిండి తిన్నా, ఆ నీ శరీరంలో ఉండే అన్ని రకాల ఆహార పదార్థాలు జఠరాగ్ని రూపంలో ఉండి నేనే వాటిని అరగదీసి వాటి యొక్క ద్వారా రావాల్సిన శక్తిని శరీరానికి అందించి మిగతా పనికిమాల పదార్థాన్ని మలం రూపంలో బయటకు పంపిస్తున్నాను. అలాగే కిడ్నీలలో నువ్వు తీసుకున్న ఎలాంటి నీటి పదార్థాన్ని అయినా నేను ఫిల్టర్ చేసి పనికిరాని దాన్ని యూరిన్ రూపంలో బయటకు పంపిస్తూ అవసరమైన దాన్ని నీటిని నీ శరీరానికి అందిస్తూ నీ శరీరం లోపలే ఉన్నానని అర్థం. నేను అపాన వాయువు రూపంలో, అంటే ప్రాణం, ఊపిరి పీల్చుకునే ప్రాణం, అపాన వాయువు రూపంలో నీ శరీరంలోనే ఉన్నాను. నీ శరీరంలో జఠరాగ్ని రూపంలో ఉండి నిన్ను నేను కాపాడుతూ రక్షిస్తూ ఉన్నానని దేవుడు చెప్తే, ఆయన వల్ల ఈ శరీరాన్ని తీసుకొని బతుకుతూ, ఆయన వల్ల కోటీశ్వరమై, ఆయన వల్ల డబ్బు సంపాదించుకొని ఆయనే లేడని మాట్లాడుతున్నారు ఈ మధ్య కొందరు వ్యక్తులు. అది చాలా పెద్ద తప్పు. ప్రపంచానికి దేవుడు ఉన్నాడు, నీ శరీరంలో దేవుడు ఉన్నాడు. నీ గురించే నీకేం తెలియదు. నువ్వు అంతా తెలుసని నువ్వు అనుకుంటుంటావు. నీ వీపే నీకు తెలియదు. అటువంటప్పుడు దేవుడి గురించి నీకు ఎలా తెలుస్తుంది? నీవు డబ్బు సంపాదించడం, కోట్లు సంపాదించడము, గొప్ప గొప్ప సుఖాలు అనుభవించడం వైపు నీ మైండ్ ఉంది కాబట్టి దేవుడి గురించి తెలియదు. దేవుడు తెలియాలంటే అవన్నీ పక్కన పెట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనే దేవుడి జ్ఞానాన్ని పట్టుకుంటే దేవుడు ఎలా ఉన్నాడు, నీ శరీరంలో ఎలా ఉన్నాడో, బయట ఎలా ఉన్నాడో తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను నీ శరీరంలో దేవుడు ఎలా ఉన్నాడో చెప్పాను. ఇప్పుడు బయట ప్రపంచమంతా ఎలా ఉన్నాడో కూడా చెప్తాను. ఈ రెండు ఆధారాలు చాలు దేవుడు ఉన్నాడు అనడానికి. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్తున్నప్పుడు ఆయన ప్రశ్నిస్తాడు, నువ్వు ఇవన్నీ నాకు చెప్తున్నావు కదా బాబా, అసలు నువ్వు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, అర్జున, నువ్వు మామూలు కళ్ళకు దేవుని అనేటువంటి నన్ను చూసే శక్తి ఉండదు, కాబట్టి నేను నీకు దివ్యమైన కన్నులు ఇస్తాను. ఈ దివ్యమైన కన్నులు తీసుకొని నేను నా విశ్వరూపము, సకల జీవరాశులు, సకల దేవతల సమూహము, సర్వ ప్రపంచం నా శరీరంలో ఎలా ఉందో చూడమని చెప్తాడు. ఆయన చూడమని చెప్పి ఆయనకు అర్జునుడికి ఏం చెప్తాడంటే, పశ్యమే పార్థ రూపాని శతషోడ సహస్రని చ నానావిధాని దివ్యాని నానావిధాకృతిని చ. అర్జున, దివ్యములై అనేక రూపములు, అనేక అవతారాలు గల నా స్వస్థ రూపంలో కన్నులారా కాంచమని చెప్తాడు. అప్పుడు అర్జునుడు దివ్యమైన కన్నులు తీసుకొని ఆ రూపాన్ని చూసి ఏం మాట్లాడతాడంటే, ప్రభోన పశ్యామి దేవాం తవ దేవదేహే సర్వాంతతాభూత విశేష సంగాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీంచ సర్వానురగాంశ దివ్యాన్ అనేక బాహూదర వక్తనేత్రం పశ్యామి త్వాం అనంతో రూపం నాంతం న మధ్యం
నా పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ధ్వంసకరాళాన్ని కచేత ముఖాని దృష్టైవ కాలాభి నలసన్నిభాని దిశేన జానేన నలభేష శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. నీ శరీరం ముందు సర్వదేవతల సమూహము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాసుకి గద మొదలగు సర్పములు, ప్రళయాగ్ని ప్రళయాగ్ని కోరలతో కలిగిన నీ ముఖములు చుట్టడం వల్ల నా శరీరం భయం మిగులుతుంది. నువ్వు ఆది అంతము లేకుండా మొత్తం విశ్వమంతా అణువును వ్యాపించి ఉన్నావు. కాబట్టి దేవా, నీ యొక్క ముఖములు చుట్టడం వల్ల నా శరీరాన్ని భయానికి లోనవుతుంది. కాబట్టి కృష్ణ నాకు ప్రసన్నుడు కమ్మంటే ఆ శ్రీకృష్ణుడు ఆ యొక్క దేవుడి రూపాన్ని తగ్గించుకొని మళ్ళా మామూలు మనిషిగా రూపం ఎత్తి అతను కనపడతాడు. అంటే అక్కడ అర్జునుడు తన సొంత కళ్ళతో మన మామూలు మనిషి దివ్యమైన కన్నులు దేవుడు ఇస్తే దేవుడిని చూసినాడు. అక్కడ దేవుడు ఉన్నాడని నీకు అర్థమైంటుంది. ఇక్కడ నీ శరీరంలో నీ గుండె నువ్వు కొడుచుకోవడంలే, నువ్వు కడుపులో తిన్న ఆహారం నువ్వు అరగదీసుకోవడంలే. ఆయన ఒక్కసారి కానీ గుండెను పట్టుకుంటే నీకు తెలుస్తుంది ఎంత ఖర్చు అవుతుందో. ఆయన ఒక్కసారి కరోనా టైంలో ఆక్సిజన్ రానికి, ఊపిరితిత్తులు ఆక్సిజన్ ఆడనీకుండా చేసినాడు అనుకో, అప్పుడు తెలుస్తుంది దేవుడు ఉన్నాడు లేడని. అప్పుడు ఆక్సిజన్ సిలిండర్ కొనాలంటే ఎంత లెక్క ఖర్చు అవుతుందని. అవన్నీ ఉచితంగా ఇస్తే దేవుడు సొమ్ము తింటూ దేవుడి వల్ల బతుకుతూ దేవుడు లేడు అని చెప్పడం మహాపాపం, మహా తప్పు. ఇలాంటి పాపం చేయడం వల్ల దేవుడు ఆగ్రహించాడంటే మాట్లాడుతున్నావు నువ్వు అట్లే పడిపోతావని. దైవశక్తిని తక్కువగాను, మానశక్తిగాను, ప్రపంచపరంగా నువ్వు ఎంత పాపమైనా చేసినట్టు కానీ దేవుడి విషయంలో ఎలాంటి పాపం చేయొద్దని, 3,000 కోట్ల మంది దేవతలు ఉన్నారని, దేవుడు ఉన్నాడని నేను భగవద్గీత ఆధారంగా, బైబుల్ ఆధారంగా, పురాణ ఆధారంగా నొక్కి ఒక్క నుంచి మరొక్కసారి తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుడు నన్ను ప్రతి ఒక్క మనిషిని నమ్మి దేవుడిని ఎక్కడి నుంచైనా ఉదయాన్నే లేస్తూనే నమస్కరిస్తూ ఆరాధిస్తూ ఇంత గొప్ప విషయాన్ని చెప్పి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్.